చూసుకునే ముందు దయచేసి మన బైబిల్ చేతబట్టుకుని బైబిల్ పల్లవి పాడదాం. ఆ తర్వాత వాక్యపు వెలుగులో మనం కొంత సమయాన్ని వాక్యంలో గడిపి ప్రార్థనలో కూర్చుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినం పఠించిన ప్రేమతోట నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ेंगे उसको रोज बरोज, सामने कत्र ना कोई ना हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. దయచేసి ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుని, ఇంకా బైబిల్ మన దగ్గర లేకపోతే ఈ పాట సమయంలో బైబిల్ తీసుకొస్తారని ఈ బైబిల్ పల్లవితో ప్రభు నామంలో మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. దయచేసి మీ బైబిల్ను తెరవండి. దయచేసి నాతో పాటుగా మత్తయి సువార్త 14వ అధ్యాయం, కొత్త నిబంధనలో మొదటి పుస్తకము 14వ అధ్యాయము, పేజీ నెంబర్ తెలుగు బైబిల్ అయితే 15. మత్తయి సువార్త 14వ అధ్యాయం మత్తయి సువార్త 14వ అధ్యాయము. బైబిల్ అందరూ తెరిచినారని నమ్ముచున్నాము. అలాగే ఈ అధ్యాయం తీశారని కూడా నమ్ముచున్నాం. ఈ వచనాన్ని ఎంతో భక్తితో శ్రద్ధతో ఈ రాత్రి సమయమున నీతోనూ నాతోనూ మన కుటుంబముతోనూ మన బిడ్డలతోనూ చేరి వచ్చిన అందరితోనూ ప్రభు మాట్లాడులాగున ఈ వచనాన్ని మనం ఎంతో నిదానంగా క్రమంగా భక్తితో ఈ మాటను మనం చదువుకుందాం. రండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని అందరం కలిసి ఈ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. వెంటనే యేసు ధైర్యమును తెచ్చుకొనుడి, నేనే, భయపడుకుడని వారితో చెప్పగా. మరలా చదువుదాం. ఎవరైనా ఇంకా తీసి ఉండకపోతే మరొకసారి దేవుడు ఈ వచనంతో నిన్ను నన్ను ఈ మీటింగ్కి ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వచనాన్ని మరో పర్యాయం మనం చదువుదాం. 14 మత్తయి సువార్త, బుక్ ఆఫ్ మాథ్యూ 14th చాప్టర్ 27th వర్స్. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడుకుడని వారితో చెప్పగా. దయచేసి మోకాళ్ళు సహకరిస్తే మోకాళ్ళలోకి రండి. మనము ప్రార్థనలో ప్రభు వేడుకుని ఈ వచనాన్ని దేవుడే విరిచి పంచులాగున మనం ప్రభు సహాయం కోసం ప్రార్థనలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా, మీకెంతో వందనాలు, స్తోత్రాలు. మీరు చేసిన మేలు బహు గొప్పవి ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మీ బిడ్డలను వారి వారి బాధ్యతలను నుంచి మీరు నాయన ఈ దినమంతా కాపాడి వారి జాబుల్లోనూ వారి వ్యాపారాల్లోనూ వారి లోకంలో వెళ్ళి ఉండగా రాకపోకల్లోనూ ప్రభువా అన్ని విషయాల్లో ఇంటిలో ఉన్న వారిని కూడా మీరు క్షేమంగా ఉంచి భద్రపరుచుకుని ఈ సాయంకాల సమయంలో ఈ ఆన్లైన్ సదుపాయం ద్వారా చేర్చుకున్న విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభువా. మీ కృపా కనికరాన్ని బట్టి దూరంగా ఉన్న మా కుటుంబాలు, బంధువులు, స్నేహితులు
అందరినీ ఈ సాయంకాల సమయమున కాపాడుకుని భద్రపరుచుకుని ఇంటికి చేర్చిన విధానాన్ని బట్టి వందనాలు. ఇంకా ఎవరైనా మార్గ మధ్యంలో ఉంటే ప్రభువా వారిని కూడా క్షేమంగా ఇంటికి చేర్చండి. ప్రభువా మాకిచ్చిన ఈ జీవితాన్ని బట్టి వందనాలు. ఆ జీవితంలో పాపముతో, శాపముతో, అంధకారంతో ఉన్న నా బ్రతుకును ప్రభువా మీరు మార్చి క్రీస్తు యేసు అను నాయన నామములో రక్షించుకుని మారు మనస్సును పాప క్షమాపణను కలగజేసిన విధానాన్ని బట్టి ఎంతో స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా మాకిచ్చిన మందిరాన్ని బట్టి ఎంతో వందనాలు. ప్రభువా మాకిచ్చిన దైవజనులను బట్టి వందనాలు. నాయన ఈ గ్రూప్ లో కూడా ప్రభు అనేక మంది దైవజనులను మీరు చేర్పించి వారి పరిచయలో ఇప్పటిదాకా మీరు సహాయపడుతూ వారి సంఘాలను నాయన మీరు కడుతూ ఆదరిస్తూ వారి అవసరాతులను అన్నిటిని మీరు తీరుస్తున్నందుకు ఎంతో వందన స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. నాయన ప్రత్యేకించి ఈ సమయంలో నాయన ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారి పక్షాన ప్రార్థన చేస్తున్నాం. తాకుము ముట్టుము స్వస్థపరచుము. ప్రత్యేకంగా జీవరత్నం గారి కుమార్తెను జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంపూర్ణమైన బలహీనతలన్నిటిపైన విజయంను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రభువా ఈ దినాల్లో ప్రభువా వర్షాలతో ప్రభా ఆశ్రయం కోల్పోయి ప్రభా తెలంగాణతో పాటు ఆంధ్రాలోను నాయన ఇంకా అనేక ప్రాంతాల్లో వర్షాలను బట్టి ఎందరో సంఘాలు, ఎందరో భక్తులు, ఎందరో విశ్వాసులు, సేవకులు నిరాశ్రయులు అయిపోయారు. ప్రభువా కరుణించుము, కృప చూపించుము, ఆ బిడ్డలను కాపాడుము. ప్రభువా నాయన చీకటిలో అంధకారంలో ఉన్న బిడ్డలకు కావలసిన నాయన నిత్య అవసరాలను మీరే తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా కరుణించి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మీ చిత్తమును నెరవేర్చుము. ఆనాడు నోవా ఇచ్చిన వాగ్దానమును మా పక్షాన అడుగుతున్నాం. ప్రభువా ఇంకెన్నడూను అట్టి జలప్రలయం ద్వారా ఎట్టి నష్టమును వాటిల్లను చెయ్యను అని మీరిచ్చిన మాటను ఎత్తిపట్టుకుంటున్నాం. ప్రభువా కాపాడి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లోనూ వీసా ప్రయత్నాల్లో ఉంటున్న వారిని నాయన వారిని మీరే వీసాలతో ఆశీర్వదించండి, ఉద్యోగాలతో ఆశీర్వదించండి. నాయన వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను వివాహాలతో జతపరచి ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడై ఉన్న మిమ్మలను వేడుకుంటూ సరైన జతపరిచి మీరే వారిని దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన కొన్నాళ్లుగా కొన్ని దినాలుగా ప్రభా బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు లేని వారి కొరకు వారిని కూడా దీవించుము, ఆశీర్వదించుము. రానున్న దినాలతో ప్రభా బిడ్డలతో ఆశీర్వదించి వారికి కావలసిన నిత్య సంతోషము ఆ బిడ్డల ద్వారా కలుగులాగిన సహాయం దయచేయము. ఈ విధంగా ప్రభువా ఆయన సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. తీసుకొచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. మాకిచ్చిన ఈ పనిముట్టును బట్టి వందనాలు. దీని వెనకాల త్యాగపూరితంగా ఎంతో నాయన సమయాన్ని వెచ్చిస్తున్న వారిని దీవించుము, ఆశీర్వదించుము. ప్రభువా వారి కుటుంబాలను కాపాడుము, రక్షించుకుము. అలాగే ప్రభువా నాయన బాధ్యత కలిగిన సహోదరులను కాపాడి భద్రపరిచి వారిని కూడా దీవించుము. నాయన మీ నిత్యమైన నాయన కార్యాల కొరకు వారిని బలముగా వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రభువా నన్ను కూడా ఈ సమయంలో మరుగుపరిచి నాయన నాకును సంఘమునకును ఆత్మ కలిగిన బిడ్డలకును నాయన మీరే పరలోక గవినిలో ఏది సిద్ధపరిచినారు ఆ మాటల ద్వారా మా అందరితో మాట్లాడి ప్రభువా మీరే మమ్మలను ఆత్మీయంగా నాయన పురిగొల్పమని, ఆత్మీయంగా మమ్మల్ని కట్టమని, ప్రభువా మీరు అక్కడ నాయన వచ్చే సమయంలో ఆత్మీయంగా మాదిరికరంగా ఉండులాగున ఎత్తబడే గుంపులో మేము కూడా చేర్చబడులాగున సహాయం దయచేయమని మాకు చేసిన మేళ్ళు ఉపకారమును బట్టి వందన స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువా చేసిన మేళ్ళన్నిటిని బట్టి వందనాలు. ఈ దినమంతా కాపాడినందుకు మీకు వందన స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని మరొక పర్యాయం నేను చదువుతున్నాను, గమనించండి. పేజీ నెంబర్ 15 కొత్త నిబంధనలో తెలుగు బైబిల్లో. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడుకుడని వారితో చెప్పగా. ఈ వచనంలో మనం ఈ రాత్రి సమయంలో
అన్ని తలంపులు మనం చూచుకోం, కానీ ఏమిటనగా యేసు ప్రభువారు ధైర్యమును తెచ్చుకునడి. అది ప్రత్యేకంగా ఒక వర్తమానము. అలాగే నేనే అనేది మరొక మాటగా, అలాగే భయపడకుడి. ఈ రాత్రి సమయంలో ఏ భయాలు ఉన్నాయో, జీవితం పట్ల, భవిష్యత్తు పట్ల, కుటుంబ అక్కర్ల పట్ల, అనారోగ్యం పట్ల ఎట్టి భయాలున్నాయో దేవుడు అంటున్న మాట భయపడకుడి. కాబట్టి మనతో చెప్తున్న ఈ మాట, అందుకే భయపడకుడని ధైర్యమును తెచ్చుకునుడి. ఎందుకంటే యేసు ప్రభువారే మనకి ఆదియు అంతమై ఉన్నారు. అన్ని అవసరతలను ఆయన నామములో తీర్చబడతాయి. అయితే ఈ రాత్రి సమయంలో మనం చూస్తున్న తలంపు చిన్న మాటతో ఆ భయపడకుడి కాక, చివరిలో ఆ వచ్చిన చివరిలో రాయబడిన మాట వారితో చెప్పగా. ఎవరితో చెప్తున్నారు అనంటే ఈ మాట శిష్యులతో చెప్తున్నాడు. ఈనాడు మనం శిష్యుల సహవాసమని మనం చేర్చబడినాం ఈ విధంగా. కాబట్టి దాసులమైన మనకి, బిడ్డలమైన మనకి ఈ రాత్రి సమయమున ఆనాడు శిష్యులతో ఏది చెప్పినాడో ఆ మాటలు, కొన్ని మాటలు మనం తలపోసుకొని, ఎక్కడైనా మనం సరిచేయబడాలంటే సరిచేయబడి, ఆత్మీయంగా కట్టబడాలంటే కట్టబడి, మనం ఆ విధంగా ముందుకు సాగటానికి మన యాత్రా జీవితం, ఆత్మీయమైన జీవితం కట్టబడాలనే దేవుడు మన పక్షాన ఈ వచనంతో మనల్ని పలకరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి సమయమున చిన్న తలంపులు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు యేసు వారితో చెప్పగా. కాబట్టి తలంపు వారితో చెప్పగా. ఎవరితో చెప్తున్నారు అనంటే శిష్యులతో. శిష్యుల సహవాసంలో చేర్చబడిన మనతో ఆయన కొన్ని మాటలను, కొన్ని తలంపులను మనం ఏర్పడానికి ప్రయత్నం చేద్దాం బైబిల్ నుంచి. కాబట్టి ఈనాడు తలంపు యేసు వారితో చెప్పగా. కాబట్టి ఏం చెప్పినాడు? కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభువారు ఉన్న ఈ భూమి మీద ఉన్న కాలంలో శిష్యులుగా ఏర్పరచబడిన 12 మంది శిష్యులతో కొన్ని మాటలు ప్రాముఖ్యంగా, ప్రత్యేకంగా వారి కొరకే ఆయన చెబుతూ వచ్చినాడు. ఈనాడు మనం కూడా ఆయన బిడ్డలము, ఆయన దాసులము, ఆయన శిష్యులము. కాబట్టి దేవుడు మరొకసారి మన గమనానికి, మన వినికిడికి ఈ మాటలు తీసుకొస్తూ ఉన్నాడు. కాబట్టి ఈనాడు తలంపు మరలా జ్ఞాపకం చేస్తున్నాం. యేసు వారితో చెప్పగా, చివరి మాట. మనం ఇప్పుడు అవన్నీ నేనే, భయపడకుడి, ధైర్యం తెచ్చుకునుడి, ఈ తలంపుల్లోకి మనం వెళ్ళట్లేదు. ఆ చివరి భాగము వారితో చెప్పగా. శిష్యులతో ఏం చెప్పినాడో మనం కొన్ని జ్ఞాపకం చేసుకుని, నెమరు వేసుకుని మనం ముందుకు సాగుదాం. మొదటి తలంపు మత్తయి సువార్త, అదే మత్తయి పుస్తకం, మొదటి పుస్తకం 4వ అధ్యాయం. దయచేసి మొదటి తలంపులోకి వెళ్తున్నాం. యేసు వారితో చెప్పగా. ఏం చెప్పినాడు దేవుడు ఆ శిష్యులకు ఉన్న వారితో? ఏమిటి మొదటిగా ఆయన చెప్పిన మాట? కొన్ని మాటలు మనం చూస్తున్నాం, అన్ని మాటలు మనం చూసుకోం. కొన్ని మాటలు ఎన్నో చెప్పినాడు దేవుడు శిష్యులకే. ప్రత్యేకంగా శిష్యులమైన ఆయన బిడ్డలకి, ఆయన ఏర్పరచబడిన 12 మందితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మొదటి తలంపు మత్తయి సువార్త 4వ అధ్యాయము. దయచేసి గమనించండి. 19వ వచనం. తెలుగులో అయితే 19, 20 కలిసి ఉంటాయి. కాబట్టి 19వ వచనం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. ఏం చెప్పినారు మొదటిగా అనంటే, he said to them, I will make you fishers of men. మనుషులు పట్టు జాలర్లుగా నేను చేస్తాను. కాబట్టి ఇది మొదటి తలంపు. నిన్ను నన్ను మనుషులు పట్టు జాలర్లుగా చేయాలని ప్రభువు ఈ రాత్రి సమయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకుందాం. కాబట్టి దానికి మనుషులు పట్టు జాలలుగా చేయాలనంటే ఆ వచనంలోనే అక్కడ రాయబడి ఉంది, ఆయన నా వెంబడి రండి, యు ఫాలో మీ. కాబట్టి ముందు ఆయన్ని వెంబడించాలి. ఆయన ఏ విధంగా జీవించినాడో ఆ మాదిరికరమైన జీవితము జీవించాలి. కాబట్టి ఆ తర్వాత దేవుడు మనల్ని మనుషులు పట్టు జాలలుగా చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆనాడు శిష్యులతో కూడా రండి, నాతో రండి, నా వెంబడి రండి,
మిమ్మలను మనుషులు పట్టు జారలుగా చేస్తునని వారితో చెప్పెను. కాబట్టి జ్ఞాపకం పెట్టుకుందాం. ఎందుకు ఈ మాట చెప్పవలసిన అవసరం ఆ సమయంలో కూడినది? ఎందుకనగా అక్కడే మనం గమనించొచ్చు. ఎందుకనగా ఆ పై వచనాలు కొంచెం మనం పైకి వెళ్తే అక్కడ రాయబడిన మాట 16వ వచనం నుంచి మనం చూస్తే ఇంకా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రాయబడిన మాట 16వ వచనం తెలుగులో, నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. కాబట్టి ఎందుకనగా వీళ్ళు నా వెంబడ రండి అంటే 18లో మనం మళ్ళా చూడొచ్చు సమయానుకూలతను బట్టి. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రియా అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలర్లు. కాబట్టి వాళ్ళు సముద్రంలో చేపలు పట్టేవారు. వారు సముద్రం అనగా మన పవిత్రమైన బైబిల్ ప్రకారంగా సముద్రం అనగా పాపము. కాబట్టి ఈ మాట ఎక్కడ ఉంటుంది అని అంటే యెషయా గ్రంథంలో మనం చూడవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆ తలంపులోకి మనం వెళ్ళము. కానీ ఆ ప్రాంతాలు ఎలా ఉన్నాయనంటే ఆ 16 నుంచి వచనములో జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానునకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలను. కాబట్టి ఎందుకు వారిని వెంబడించమంటున్నాడు దేవుడు అనగా అక్కడ రాయబడిన మాట. ఆ 3 ప్రాంతాలలో ఈ శిష్యులందరూ ఉన్నారు. ఆ 3 ప్రాంతాలలో వారి పరిస్థితి ఎలాగుందనంటే చీకటిగా ఉన్నది. చీకటి బ్రతుకు అంటే పాపపు బ్రతుకు, అంధకారము, వారి బ్రతుకులో మరణ భయము. కాబట్టి చీకటిలో ఉన్న వారిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వెంటనే నన్ను వెంబడించుడి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా చేస్తునని వారితో చెప్పాను. ఈ రాత్రి సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు నీ హృదయాన్ని నా హృదయాన్ని తట్టుతూ ఉన్నాడు ఈ వచనాల ద్వారా. నీ బ్రతుకులో, నీ హృదయములో, నీ మనసులో ఇంకా జెబులూను అను ప్రాంతం ఉందేమో, నఫ్తాలి అనే స్థలం ఉన్నదేమో నీ జీవితంలో, యొర్దాను ఆవలనున్న సముద్ర తీరం వలె ఉన్నదేమో, ఎగిసిపడుతూ ఉన్నదేమో నీ పాపము. ఒకనాడు పాపం చేస్తూ ఒకనాడు మళ్ళా మంచిగా ప్రవర్తిస్తూ ఉన్నావేమో. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఈ రాత్రి సమయమున, రండి మిమ్మలను మనుషులు పట్టు జాలలుగా చేస్తాను. కాబట్టి ముందు ఈ చీకటి బ్రతుకును విడిచిపెట్టమంటున్నాడు. తద్వారా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. వారితో చెప్పాను. ఈ రాత్రి సమయమున ఈ చిన్న మందతో, నాతోను, మీతోను, చేరిన కుటుంబముతోను, భర్తతోను, భార్యతోను, యవనస్తులతోను, ముదిమ వయసులో ఉన్న వారితోను ఈ రాత్రి సమయమున నీలో నాలో ఏవి చీకటిగా ఉన్నాయో, ఈ నఫ్తాలి దేశం వలె ఉందేమో, సముద్రముల వలె ఉన్నదేమో మన జీవితము. కాబట్టి జ్ఞాపకం చేస్తున్న మాట, ఈ 3 స్థలాలు అంధకారములో ఉన్నాయి. అందుకే అక్కడ చివర రాయబడిన మాట, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచెను. ఎందుకు వెంబడించమంటున్నాడు ఈ శిష్యులనంటే, గొప్ప వెలుగు సంబంధులుగా చేయటానికి, గొప్పగా వారిని నిలబెట్టుకొని ఎంతో గొప్ప కార్యాలు చేయటానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి సమయమున ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇంకా ఏదైనా చీకటి కోణాలు ఉన్నాయేమో నీ హృదయం అనే స్థలములో. కాబట్టి ఇంకా నఫ్తాలి, జెబులూను ప్రాంతాలు ఉన్నాయేమో ఒకసారి పరీక్షించుకుందాం. తద్వారా విడిచిపెట్టడానికి మనము ఇదే చక్కటి అవకాశము, ఇది చక్కటి సమయము. కాబట్టి జ్ఞాపకం పెట్టుకో ప్రియ సహోదరా సహోదరి. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తుంది, ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ యాజ్ ఎ ఫిషర్మెన్. కాబట్టి నేను నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తాను. అందుకే ఆ వెలుగు ఏమిటనగా యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయం మనందరికీ పరిచయమైన లేఖన భాగమే. 8:12 మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు. కాబట్టి నన్ను వెంబడించమంటున్నాడు శిష్యులను, దాసులను, బిడ్డలను, ఆయన బిడ్డలను, ఈ మాటలు వింటున్న వారును. నీ చీకటి బ్రతుకును నేను వెలుగుమంతంగా చేస్తాను. నన్ను
నేనే నిన్ను రక్షించుకుంటాను. కాబట్టి నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను. కాబట్టి జ్ఞాపకం పెట్టుకుందాం. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ అని యేసు ప్రభువారే నిన్ను నన్ను ఈ రాత్రి సమయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, ఇంకా నీకు రక్షణ లేదేమో. రక్షణ అంటే ఏదో యేసు ప్రభుని ఎరుగుటియే అని అనుకుని వదిలేస్తున్నావేమో. దేవుడు అంటున్నాడు, నీలో నాలో ఉన్న 3 ప్రాంతాల చీకటి బ్రతుకు, అంధకారము, పాపము, అతిక్రమము, దోషములు, శరీరము, నేత్రము ద్వారా చేస్తున్న పాపములన్నిటి నుంచి ఆయన విడిపించి చక్కటి వెలుగుమయంగా నిన్ను నన్ను చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆయన 8:12 ద్వారా నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. ఇక చీకటిలో నడవక whoever follow me will not walk in darkness. ఎవరైతే ఆయనను వెంబడిస్తారో ఇక ఎన్నటికిని అతి అంధకారంలో నడవకుండా, అందుకే దేవుడు వారితో చెప్పెను, నన్ను వెంబడించుండి మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా నేను చేతునని. యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము, 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను, గమనించండి. మొదటి 2 వచనాలు. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. ఇప్పుడు జెబులూను దేశం గురించి మనం చూస్తున్నాం. పూర్వకాలమున ఆయన జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్ని జనులను గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. ఎందుకనగా 2వ వచనంలో స్పష్టంగా రాయబడింది ఈ దేశాల గురించి, ఈ ప్రాంతాల గురించి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుదురు, మరణేచ్ఛలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశింపచేయును. కాబట్టి మనను మనుషులు పట్టు జాలలుగా చేయక మునుపు, ఇంకా నా జీవితంలో ఆత్మీయమైన నిలబెట్టడానికి, ఆత్మీయంగా కట్టడానికి ముందు ప్రభువును వెంబడించాలి. కాబట్టి ఆయన శిష్యులతో చెప్తున్న మొదటి మాట, నన్ను వెంబడించు. తద్వారా ఆయన మాదిరికరంగా ఆయన మారుస్తాడు. ఆయన మాటల ద్వారా, ఆయన దగ్గర మనము గోజాడుట ద్వారా, ప్రార్థన ద్వారా, ఆయన అడుగుట ద్వారా మన సమస్త అక్కర్లు తీర్చబడతాయి. ఇది మొదటి తలంపు. కాబట్టి నువ్వు నేను రక్షించి చాలా కాలం అయి ఉండొచ్చేమో, కానీ ఇంకా అంధకారంలో ఉన్నావేమో. నువ్వు నేను రక్షించి మారు మనసు పొంది పరిశుద్ధాత్మను కూడా పొంది ఇంకా ఆత్మీయంగా ఇంకా చీకటిలో ఉన్నామేమో, ఆత్మీయంగా చనిపోయినామేమో. జ్ఞాపకం పెట్టుకో ప్రియ సహోదరుడా, సహోదరి. దేవుడు యేసు వారితో చెప్పగా ఏమని చెప్తున్నాడంటే, నన్ను వెంబడించు, నిన్ను మనుషులు పట్టు జాలలుగా చేస్తును అని. వెంటనే ఈ జాలర్లు ఏం చేసినారో ఆ మాట అనిగానే మత్తయి సువార్తకి మనం వెళ్ళగలిగితే అక్కడ వారు చేసిన కార్యము మనం చూడవచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. వెంటనే వారు ఆ మాట ఎప్పుడైతే ప్రభువు మాటకి లోబడి నన్ను వెంబడించమన్నాడు, మనుషులు పట్టు జాలలుగా నేను మిమ్మల్ని చేస్తానన్నారు, 22వ వచనంలో వారి ప్రతిస్పందన మనం చూడవచ్చు, వారి చర్యను మనం చూడవచ్చు. ఏమిటనగా 22, వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. జ్ఞాపకం పెట్టుకుందాం, ముందు దేవుని వెంబడించటం మనం నేర్చుకోవాలి. తద్వారా మనలో ఉన్న చీకటి బ్రతుకు, అంధకారము, మరణేచ్ఛలు ఇవన్నిటినీ దేవుడు కనబరిచి, వాటిని ఒప్పుకొని, పాపములు మనకు కనబరిచి, వాటి ద్వారా పాప క్షమాపణ కలుగుట ద్వారా మనము వెలుగు సంబంధం అవ్వగలం. కాబట్టి ఇది జరిగిన తర్వాతే మనము మిగతా కార్యాలు మనం చేయగలుగుతాం, శిష్యులంగా, ఆయన బిడ్డలంగా మనం. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట మత్తయి సువార్త. ఇప్పుడు పేతురు గారు అడుగుతున్నారు, నిన్ను వెంబడించినాం కదయ్యా, ఎంతో కాలంగా నిన్ను వెంబడిస్తూ వచ్చినాం,
మాకు ఏమిటి ప్రయోజనం అంటే ఇక్కడ గొప్ప ఆశీర్వాదం కూడా దేవుడు రాసిపెట్టి ఉంచినాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27, 28 వచనాలు మనం చూడవచ్చు. 27, 28. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. కాబట్టి మొదటే చెప్పినాడు, మనుషుల పట్టు జాలలుగా మిమ్మల్ని చేస్తానని. ఇప్పుడు చెప్తున్న మాట, అది తృప్తి చెందలేదు పేతురు తొందరపాటును బట్టి. పేతురు తొందరపాటు వ్యక్తి. ఆ వ్యక్తిది వెంటనే అడుగుతున్నాడు, నిన్ను ఇంతకాలం వెంబడించినాం, మాకేమి దొరుకును? నిన్ను వెంబడించినాం కాబట్టి మాకేం దొరుకునంటే 28లో ప్రభువు చెప్తున్న మాట, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుజ్జన్మం ముందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించు మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఎంత గొప్ప భాగ్యము శిష్యులమైన మనకు. ఆయన నిజంగా ఆత్మతో సత్యముతో మనం వెంబడిస్తే మన జీవితంలో ఉన్న చీకట, అంధకార, అతిక్రమములను మనం విడిచిపెట్టి నిండు మనసుతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయన వెంబడిస్తే దేవుడిచ్చు ఈ గొప్ప బహుమానము ఈ రాత్రి సమయమున నీకును నాకును మన ఇంటిల్ల పాలిది ఆయన దీవించటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కేవలము భౌతికమైన వాటి కోసమే మనం చూస్తూ ఉంటాం. దేవుడు పరమదేవుడు, పరలోకములో రాజులతో దూతగణములతో ఉన్న దేవుడు ఈ రాత్రి సమయం నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నిన్ను మనుషుల పట్టు జాలలుగా చేస్తానంటున్నాడు ఈ యాత్రా కాలంలో. ఆ తర్వాత నిండు మనసుతో మనం వెంబడిస్తే, మన చీకట బ్రతుకునంతటిని విడిచిపెట్టి ఆయననే మనం వెంబడిస్తే, ఆయన చెబుతున్న మాట ఏంటంటే, మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించు మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చి. ప్రియ సహోదర సహోదరి, వెంబడిస్తున్నానని చెప్పి నిన్ను నువ్వు మోసం పరుచుకుంటున్నావా? నిజంగా నిండు మనసుతో ప్రభువుని వెంబడిస్తున్నావా? వెంబడిస్తే దేవుడు అంటున్నాడు, నన్ను వెంబడిస్తే నువ్వు నాతో పాటు సింహాసనం పైన కూర్చుంటావు. ఎంత గొప్ప దీవెన! ఇకనైనా ఏదో రక్షించబడినామని ఇంకా చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయేమో, రక్షించబడి కూడా ఆత్మీయంగా ఇంకా బలపడలేదేమో, రక్షించబడి కూడా ఏదో అన్నిల వలె ప్రవర్తిస్తూ ఉన్నామేమో ఒకసారి పరీక్షించుకుందాం. కాబట్టి ఇది మొదటి తలంపు. ఫాలో మీ, ఐ విల్ మేక్ యు అండ్ మీ యాజ్ ఎ ఫిషర్మెన్. నన్ను వెంబడించుము అని వారితో చెప్పగా. కాబట్టి మనుషుల పట్టు జాలలుగా ఆయన చేస్తానంటున్నాడు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం, 5:15. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారి గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు పౌలు గారు. ఇంతకు ముందు కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. మనలోనే కొంతమందివి తొలగిపోయాం. భర్త తొలగిపోయి ఉండొచ్చేమో, మునుపు మందిరానికి వచ్చి ఉండొచ్చు, మునుపు కుటుంబ ప్రార్థన కలిగి ఉండొచ్చు, మునుపు వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండొచ్చు, మునుపు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉండవచ్చు ప్రభు పరిచర్య నిమిత్తంగా. ప్రభు ఎంతో ఘనముగా నిన్ను నన్ను వాడుకుంటూ ఉండవచ్చు. కానీ ఇప్పుడు స్థితి ఎలాగుందని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇంతకు ముందు కొందరు త్రోవ తప్పి తొలగిపోయి సాతానును వెంబడించిన వారై. కాబట్టి ఆర్ వి లాస్ట్ ఇన్ అవర్ వర్డ్స్? మాటలలో తప్పిపోయామేమో, తొలగిపోయామేమో, విశ్వాసంలో తొలగిపోయామేమో, సాక్ష్యంలో తొలగిపోయామేమో. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రియ సహోదర సహోదరి, నన్ను వెంబడించుము అని వారితో చెప్పగా. ఇది మొదటి తలంపు. రెండో తలంపులోకి మనం వెళ్దాం రండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనం.
చదువుతున్నాను, గమనించండి. 17 పేజీ నెంబరు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసీయులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. రెండోది శిష్యులతో చెప్తున్న మాట. మొదటిది, నన్ను వెంబడిస్తే మిమ్మలను వెలుగు సంబంధులుగా చేస్తాను, మనుషులు పట్టు జాలరుగా మిమ్మల్ని చేస్తాను. మీరు నాతో పాటు సింహాసనం పైన ఆసీనులై తీర్పు తీరుస్తారు 12 గోత్రాలు వారితో అని చెప్తూ వచ్చినాడు. రెండోదిగా, నన్ను వెంబడించుము, వారితో ఆ శిష్యులతో చెప్తున్న మాట, జాగ్రత్త పడుము వీటి నుంచి, సద్దుకైల నుంచి, పరిశీలను పులియని పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. ఇది రెండో తరపు. లార్డ్ సెడ్ టు ద డిసైపుల్స్, బీ అవేర్ ఆఫ్ లివెన్ ఆఫ్ బ్రెడ్. కాబట్టి అన్లివెన్ బ్రెడ్, పులిసిన పిండి. కాబట్టి జ్ఞాపకం పెట్టుకుందాం, మనం యేసు ప్రభువును వెంబడిస్తూ కొన్నిసార్లు ఆత్మీయంగా తప్పుడు దోరలు, తప్పుడు మార్గాలు నడుస్తూ ఉంటాం. మనం ఇది కరెక్ట్ అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో అది కరెక్టే కాదు. ఆనాడు పరిసయ్యులు సద్దుకయ్యులు వారు దేవుణ్ణే పూజిస్తున్నాం అనుకుంటున్నారు. దేవుణ్ణే వారు ఎంతో ఆత్మీయంగా ఎన్నో ఆచారాలను ఎంతో యథార్థంగా ప్రవర్తిస్తున్నారు అనుకుంటున్నారు, కానీ వారు దారి తొలగిపోయినారు. అందుకే సియాను గీతాల్లో ఒక చక్కటి పాట కూడా ఉన్నది. ఏమిటి ఆ పాట అంటే, దారి తొలగితివా అని చెప్పి. కాబట్టి జ్ఞాపకం పెట్టుకుందాం. సద్దుకేలులాగా ఉన్నామేమో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. పరిశీల వలె ఉన్నామేమో. పరిశీల పరిస్థితి ఒక చిన్న మాటను మనం చూసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 20 మత్తయి సువార్త 12వ అధ్యాయము 14వ వచనం. అంతటా పరిసయ్యులు వెలుపలకు పోయి ఆయనను ఎలాగూ సంహరిత్తుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఏం చేస్తున్నారు వీళ్ళు? పరిసయ్యుల స్థితి ఏమిటంటే, వారు దేవుణ్ణి వెంబడిస్తున్నాం అనుకుంటున్నారు. దేవుడితోనే వారు నిత్య దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు. పరిసయ్యులు ఇంకా లోతుగా ఎన్నో రిఫరెన్స్లు మనం చూడవచ్చు. వారు ఎంతో నిష్ఠాగరిష్ఠులుగా ఉంటారు, కానీ ఎవరిని చంపుతున్నారు ఇక్కడ? యేసు ప్రభు వారిని. ఆయన ఆ నిత్య దేవుణ్ణి, శాశ్వతమైన దేవుణ్ణి ఎలా సంహరిద్దామా అని ఆలోచిస్తూ ఉన్నారు. మన స్థితి అలా ఉందేమో ఆత్మీయంగా. అంతకన్నా లోతుగా నేను వెళ్ళను. కాబట్టి జ్ఞాపకం పెట్టుకుందాం సమయానుకూలతను బట్టి. పరిశీల వలె ఉన్నదేమో. మరొక మాటను చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాలు జ్ఞాపకం పెట్టుకుందాం. 23, 24. 5, 23, 24. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనదేదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించుము. కాబట్టి అదే పరిశీలైతే ఎలా ఉందంటే, ఎప్పుడు సంహరిద్దామా అని. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందంటే, విశ్వాసులమైన మనకి శత్రువే ఉండటానికి వీల్లేదు. అందరినీ మనం ప్రేమించాలి. అందరితో మంచి మనసు కలిగి ఉండాలి. అదే క్రీస్తు మనసు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు బలిపీఠం దగ్గరికి వచ్చి, బల్ల దగ్గరికి వచ్చిన సమయంలో నీకు ఏదైనా జ్ఞాపకం వచ్చి ఎవరినో దూషించినానో, ఎవరినైనా బాధించినానో, ఎవరినైనా నొప్పించినానంటే అక్కడే విడిచిపెట్టి ముందు సమాధాన పడి రమ్మంటుంది బైబిల్. ఆమాదంగా సమాధానం ఇస్తుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి సమయంలో గత కొద్ది కాలముగా ఎవరు నువ్వు శత్రువుగా పెట్టుకున్నావో, నీ బంధువులనేమో, చాలా కాలం అయిపోయిందేమో నేను మాట్లాడను వారు చేసిన చర్యను బట్టి. నీ అన్ననేమో, నీ తమ్ముడినేమో, నీ చెల్లినేమో, నీ అత్తమామలనేమో, నీ బంధువులను ఎవరితో ఈ మాట అంటున్నావేమో పరిశీలి వలె, ఎప్పుడు సంహరిద్దామా అని చెప్పి మాటలతో, చేతలతో, ఇంకా అనేక విధాలుగా. కొంతమంది ఇంకాస్త ముందుకు వెళ్ళి భౌతికంగా కూడా సంహరిద్దామా అని చూస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరా, సహోదరి,
దేవుడు శిష్యులమైన మనకి, దాసులమైన మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నేను పరిశీలు వలె ఉండకూడదు. ఒకవేళ ఏదైనా ఉంటే ఆ వివాదాన్ని ఇప్పుడే తీర్చుకోమంటున్నాడు. ఇప్పుడే విడిచిపెట్టి నీ బంధువులతో కలిసి జీవించు. ఎంతో కాలం అయిపోయిందేమో. ఏదో కోపంలో ఒక మాట అనేసావేమో. ఇప్పుడు మాత్రం వెనక్కి వెళ్లి దాన్ని సమాధాన పడుట ద్వారా దేవుడు నిన్ను నన్ను దీవించటానికి, ఆశీర్వదించటానికి, ఆత్మీయంగా కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరా, సహోదరి, దేవుడు జ్ఞాపకం చేస్తున్న వారితో ఏం చెప్పినాడంటే, బి అవేర్ ఆఫ్ అన్‌లివెన్ బ్రెడ్. పులిసిన పిండితో జాగ్రత్తగా ఉండుడని యేసు వారితో చెప్పగా. కాబట్టి జ్ఞాపకం పెట్టుకుందాం. శాస్త్రుల గురించి ఒక మాట మనం చూసుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. శాస్త్రుల గురించి, పరిసయ్యులను, శాస్త్రులను రాయబడిన మాట 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ వచనం. అయ్యా వేషధారులైన శాస్త్రులారా. ఇంకంతకన్నా మనము సమయానుకూలతను బట్టి వచనానంతా చదవట్లేదు. వేషధారులు ఎవరు వీరు? శాస్త్రులు, పరిసయ్యులు. కాబట్టి మీలో నాలో వేషధారణ ఉందేమో. వేషధారణ అనుకుంటే కపటం అనుకుంటాం. పాపమే ఒక వేషధారణ. దానికి ఒక మాట యోబు గారు ఒక మాట చెప్తున్నారు. వెళ్దాం అక్కడికి. యోబు గ్రంథము 31వ అధ్యాయం. వేషధారణ అనగా బైబిల్లో యోబు చెప్తున్న నిర్వచనాన్ని మనం చూడవచ్చు. యోబు పుస్తకము 31వ అధ్యాయం. యోబు పుస్తకం 31వ అధ్యాయము 33, 34 వచనాలు. తెలుగు బైబిల్లో 443 పేజీ నెంబరు. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడియు కుటుంబములు తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకునిన ఎడల. జ్ఞాపకం పెట్టుకోవాలి. రొమ్ములో నా పాపమును కప్పుకున్న ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ప్రియ సహోదరా, సహోదరి, వేషధారణ అనగా నీ హృదయంలో ఇంకా పాపాన్ని పెట్టుకుని దాన్ని ఒప్పుకోకుండా దేవుని వెంబడిస్తున్నావు అంటున్నావేమో. పరిశీల వలె, వేషధారణ వలె ఉన్నావేమో. శాస్త్రుల వలె ఉన్నావేమో. గమనించుకుందాం. యోబు ఈ వేషధారణ గురించి ఇచ్చిన నిర్వచనం ఇది. ఏమంటున్నాడంటే, నా కుటుంబానికి భయపడు, నాకున్న సమాజానికి భయపడు, నా చుట్టుపక్కల ఎవరేమనుకుంటారేమో. ఇప్పుడు నేను పాపినని ప్రార్థన చేస్తే ఇప్పటిదాకా ఎంతో యథార్థవంతుడు అనుకున్నాము ఈ బ్రదరు, ఈ సిస్టరు. ఇప్పుడు ఇంత పాపం ఉందా ఇతంది, అందుకని ప్రార్థన కూడా ఆపేసి ఏదో ఒట్టి మాటలతో ప్రార్థన చేస్తున్నామేమో. ప్రియ సహోదరా, సహోదరి, దేవుడు అంటున్నాడు, రా నా దగ్గరికి రా, నన్ను వెంబడించు, నిన్ను మనుషులు పట్టు జాలలుగా నేను చేస్తాను, నిన్ను నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. యోబు చెప్తున్న మాట, రొమ్ములో నా పాపమును కప్పుకున్న ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. కాబట్టి ప్రియ సహోదరా, సహోదరి, ఇది అనుకూలమైన సమయం. కన్ఫెస్ యువర్ సిన్స్. ఇఫ్ నాట్, యూ విల్ బి కాల్డ్ యాజ్ ఏ హిపోక్రైట్. నువ్వు వేషధారు అని పిలువబడతావు. రేపు రెండో రాకడ సమయంలో యేసు ప్రభువారు. నువ్వు మారు మనసు పొంది ఉండొచ్చు, నువ్వు బైబిల్ రోజు చదివి ఉండొచ్చు, పరిశుద్ధాత్మను నువ్వు పొంది ఉండొచ్చు బాప్తిజం ద్వారా. కానీ నీలో ఇంకా పాపము, బలహీనత ఉంటే రేపు రెండో రాకడ సమయంలో ప్రభువు పిలిచే మాట ఏంటంటే, శాస్త్రులతో పాటు నిన్ను నన్ను పిలిచే మాట, ఓ వేషధారుడా, ఓ వేషధారి. జ్ఞాపకం పెట్టుకుందాం. ఇప్పటికైనా వాటిని ఒప్పుకుని విడిచిపెడితే ఆలస్యం ఏమీ అవ్వలేదు. సందేహించకు. విడిచిపెడితే దేవుడు నిండు మనసుతో నిన్ను స్వీకరించి ఆయన శిష్యునిగా చేసి నీతోనూ నాతోనూ ఎన్నో మాటలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎన్నో ఉన్నాయి. అందుకే నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచినాడు. ఎన్నో ఉద్దేశాలు నీ ద్వారానే, వ్యక్తిగతంగా నీ ద్వారానే ఆయన జరిగించాలని ఆశపడుతున్నాడు. అందుకే నిన్ను నన్ను అనేక స్థలాల్లో ఉంచినాడు, చక్కటి కుటుంబంలో ఉంచినాడు, చక్కటి ఆరోగ్యమునిచ్చినాడు, అనేకమైన భౌతికంగా నిన్ను ఆశీర్వదిస్తూ వచ్చినాడు.
ఎన్నో ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టుకుంటూ వచ్చినాడు. ఈ బహుమానాలన్నీ ఎందుకు ఇస్తున్నాడంటే, నీతో ఆనాడు శిష్యులతో వారితో చెప్పినట్లుగా, నీతో నాతో ఎన్నో ఉద్దేశాలు చెప్పటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సమయం మించిపోయిందేమో, ఇక్కడితో నేను ఆపుతాను. కాబట్టి 2 తలంపులు మాత్రమే మనం చూచుకోగలిగినాం. మీరు దేవుని చిత్తమైతే అదే మత్తయి పుస్తకములో 7 తలంపులున్నాయి. యేసు వారితో చెప్పగా. కాబట్టి జ్ఞాపకం పెట్టుకుందాం. యేసు వారితో ఏమేం చెప్తూ వచ్చినాడో దేవుని చిత్తమైతే మరో పర్యాయం చూసుకుందాం. 2 తలంపులు మాత్రమే మనం చూచినాం సమయాన్ని బట్టి. మొదటిది, యేసు వారితో చెప్పింది, నన్ను వెంబడించుము, నిన్ను మనుషులు పట్టు జాలరులుగా నేను చేస్తాను. రెండవదిగా మనం చూచినాం, యేసు వారితో చెప్పినది, పులిసిన పిండితో జాగ్రత్త పడుము. ప్రభు ఈ మాటలు దీవించునుగాక.